హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఎంఐ రెడ్మీ 2 ప్రైమ్ రెడ్మీ 2 అనమాట. ఈ మొబైల్ మనకి ఛార్జింగ్ ఎక్కట్లేదు అనమాట. చూడండి, చూపిస్తాను. మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెడతాను. కేబుల్ ఇన్సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేశాను. ఏమి ఎక్కినట్టు ఛార్జింగ్ ఎక్కినట్టే చూపెట్టలేదు, లోగో రావట్లేదు. ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇంకో డౌట్ ఉంటే, మనకి ఛార్జింగ్ పెట్టాం కదా, ఎక్కట్లేదు కదా, అది కేబుల్ ప్రాబ్లము ఛార్జర్ ప్రాబ్లము అనుకోవచ్చు కదా, అది కూడా చూపిస్తాను అనమాట. ఇంకో మొబైల్, వేరే మొబైల్కి ఛార్జర్ పెట్టి చూద్దాం. ఇది V8 కేబుల్ కదా, చూడండి. ఇదిగోండి, రెడ్ కలర్ లైట్ వెలిగింది కదా, ఇక ఛార్జింగ్ ఎక్కుతుంది కదా. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఎక్కకపోయినా, స్విచ్ ఆఫ్ అయిపోయినా సరే, మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే వేరే ఆల్టర్నేట్ ఛార్జర్ పెట్టి చూడండి. ఎందుకంటే ఛార్జర్ ప్రాబ్లం అయ్యొచ్చు, లేదా కేబుల్ ప్రాబ్లం అయ్యొచ్చు. అప్పుడు మనం దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత రిపేర్ చేయొచ్చు అనమాట. ముందు ఛార్జర్ చూడండి, కేబుల్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మనకి ఛార్జింగ్ ఎక్కినట్టుగా ఇక్కడ లోగో వస్తుంది అనమాట. రెడ్ లైట్ వెలిగింది. ఓకేనా? ఈ కేబుల్ ఇన్సెట్ చేసాము, ఇది ఎక్కట్లేదు ఫ్రెండ్స్. ఓకే, మొబైల్ ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆన్ అవుతుంది మొబైల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కేబుల్ ఇన్సర్ట్ చేసాం కదా, మనకి ఛార్జింగ్ ఎక్కినట్టు ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక మళ్ళీ ఒకసారి తీసి పెడతాను. ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్. మనకి అంటే ఛార్జింగ్ ఎక్కినట్టు లోగో అని కానీ మనకి చూపిస్తుంది కదా, ఏమీ చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎక్కినట్టుగా. ఓకేనా? ఇప్పుడు ఇంకో మొబైల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందాక చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, మనకి ఏ మొబైల్ అయినా కానీ ఫ్రెండ్స్, ఈ మొబైలే కాదు, ఏ మొబైలే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ ఎక్కకపోతే ఫోన్ ఆన్లో ఉండి మనకి కేబుల్ చెక్ చేయండి, తర్వాత ఛార్జర్ అడాప్టర్ చెక్ చేయండి. ఓకేనా? ఆ రెండు కాకపోతే అప్పుడు మొబైల్ రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇంకొకటి, మనకి ఛార్జింగ్ పెట్టిన స్విచ్ ఆఫ్ అయ్యి ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కకపోతే అప్పుడు మొబైల్ మనకి బ్యాటరీ రిమూవల్ బ్యాటరీ అయితే కనుక, బ్యాటరీ ఓపెన్ అయిపోతే కనుక, ఇప్పుడు వచ్చే ఫోన్లన్నీ ఇన్బుల్ట్ బ్యాటరీ ఉన్నాయి కదా, అవి కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఏంటో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చెప్పే కదా, వీటికి ఏంటంటే మనకు కొంచెం వాటర్ లాగా లేదా ఫంగస్ కానీ పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలంటే, ఇది చూడండి, బ్యాటరీ చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాటరీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా రఫ్ చేయండి అనమాట. ఈ పిన్స్ ఎక్కడైనా డస్ట్ పడుతుంది, రఫ్ చేసేయండి. రఫ్ చేసిన తర్వాత ఒకసారి ఈ పిన్ కూడా ఇట్లా అనేది రఫ్ చేసేసేయండి. ఓకే, అది క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి పెట్టండి, బ్యాటరీ ఆన్ అయిపోద్ది. ఛార్జింగ్ కూడా పెట్టండి. అప్పటికి ఏంటంటే కొంచెం బ్యాటరీ మనకి బయట మార్కెట్లో బ్యాటరీ వేసినా సరే, లేకపోతే కొంచెం బ్యాటరీ ఇక్కడ ఇది బ్లాక్ది అనమాట, మనకి అరిగిపోతుంది అనమాట ఫ్రెండ్స్. వినండి, ఇది ఇక్కడ అరిగిపోయిన తర్వాత కొంచెం ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట. లైట్గా ఇక్కడ ప్లాస్టిక్ లాంటిది లేదా కొంచెం టేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇలా వేసిన తర్వాత ఈ పిన్స్కి టచ్ అవుతుంది అనమాట బాగా. ఈ పిన్స్కిను మనకి ఈ పిన్స్కి టచ్ అవుతుంది అనమాట. అప్పుడు కొంచెం టేప్ వేసిన తర్వాత బ్యాటరీ పెట్టండి. అప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది బ్యాటరీ, అప్పుడు ఆన్ అయిపోద్ది. ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది అనమాట. ఓకే, ఈ బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఏం డస్ట్ ఫంగస్ లాంటిది ఏమీ పట్టలేదు, అంతా బాగానే ఉంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ పిన్ చెక్ చేయండి.
ఇక్కడ పిన్ మనం పెట్టేది విరిగిపోయిందా లేదా అని చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విరిగిపోయిన తర్వాత లేకపోతే ఇంకొకటి ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ పిన్ లోపల చెప్పాను మరి చాలా వీడియోస్లో చెప్పాను నేను అలాగా, ఈ పిన్లో డస్ట్ పడిపోతుంది అనమాట. బాగా చూడండి, డస్ట్ తీస్తాను ఇప్పుడు బయటకు నేను, బాగా డస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. ఇలాగ దూదిలాగా స్పాంజీలాగా ఏ ఒకటి డస్ట్ అనమాట. మనం ఏదైనా పాకెట్లో పెడతాం కదా, అది కూడా క్లీన్ చేసి చూడండి. అప్పుడు ఏంటంటే ఇంచుమించుగా 99% అక్కడే ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అనమాట. డస్ట్ బాగా వెళ్ళిపోతుంది అనమాట. మనం పాకెట్లో పెట్టినప్పుడు ఇసుక లాంటిది, రసం లాంటిది ఏదో ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోయి అప్పుడు కూడా మనకి పిన్ లోపలికి వెళ్ళి ఛార్జింగ్ ఎక్కదు. ఓకే ఫ్రెండ్స్, డస్ట్ కూడా తీసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కేబుల్ పెట్టి చూద్దాం. అయినా ఎక్కట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేద్దాం. మొత్తం స్క్రూస్ అని తీసేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి కేబుల్ పెట్టిన తర్వాత మనం మీటర్ ఉంటుంది కదా, మల్టీమీటర్లో అది చెక్ చేయండి. కేబుల్ పెట్టి ఇక్కడ మనం కేబుల్ పెట్టాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడి నుంచి ఇక్కడ బ్యాటరీ పిన్ దగ్గరికి సప్లై రావాలి కదా, పవర్ రావాలి కదా, అది చెక్ చేయండి అనమాట. అంటే మీటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ పవర్ వస్తే 100% మనకి అంటే మనకి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. బ్యాటరీలోకి మనకి ఛార్జ్ అవుతుంది అనమాట. ఇక్కడ పవర్ రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి రావట్లేదు చూడండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ దేనికి ఎక్కడ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇటువైపు మనకి రైట్ సైడ్ అనమాట ప్లస్, ఈ చివరిది మనకి లెఫ్ట్ సైడ్లోది మనకి మైనస్ అనమాట. ఆ రెండు చెక్ చేయండి ముందు. ఓకే ఫ్రెండ్స్, మనకి సప్లై అనేది ఏం రావట్లేదు, ఏం చూపించట్లేదు. రెండు పిన్స్ దగ్గర పట్టుకున్నాను అన్నమాట ఇలాగా. ఓకే, రావట్లేదు కదా ఫ్రెండ్స్. నాకు వచ్చిన విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నా వాయిస్ నచ్చకపోతే ఏమనుకోవద్దు, నేను చెప్పడం నచ్చకపోతే కనుక ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నాకు వచ్చిన విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. స్క్రూస్ అన్ని తీసిన తర్వాత ఫ్రెండ్స్, ఇంచుమించుగా ఫ్రెండ్స్ ఈ టైప్లో అంటే మనకి ఓల్డ్ సెట్లో ఇలాంటివి ఉంటాయి కదా, ఇంచుమించుగా 99% అన్నీ మనకి ఇలాగే మనకి ఓపెన్ చేసి రిపేర్ చేసేసి 1S 2S ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి అన్నమాట. మనం ఒకటి చేస్తే మిగతా ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ స్టిప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ స్టిప్ మీద చూడండి ఇక్కడ వాటర్ ఫంగస్ లాగా పట్టింది అనమాట. మొత్తం క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లం కూడా ఇలా ఫంగస్ పెట్టినప్పుడు కూడా ఎక్కదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత క్లీన్ చేసుకోండి, ఓకేనా. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఛార్జింగ్ బోర్డు అనేది బయటికి తీసాం కదా, తీసినప్పుడు ఒక్కసారి మళ్ళీ మీటర్ పెట్టి చెక్ చేద్దాం. ఛార్జింగ్ కనెక్ట్ చేసి చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ ఒకసారి చెక్ చేయండి, ఈ చివర ఆ చివర. మనకి ఏంటంటే ఛార్జింగ్ అనేది మనకి దీంట్లో సప్లై వస్తుందో ముందు తెలియాలి కదా, దాంట్లోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ రావాలంటే ముందు ఇది చెక్ చేయాలి కదా ఈ బోర్డు అనేది. సప్లై అనేది రావట్లేదు ఫ్రెండ్స్, యువతలకి చెక్ చేశాను. రావట్లేదు ఫ్రెండ్స్, ఒకసారి ఈ పిన్ని చేంజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనకి కొన్ని పిన్స్ అనేది ఈ టైప్లో దొరకవు, అంటే ఈ బోర్డు పరంగా ఉంటుంది మార్కెట్లో. ఒకవేళ దొరకకపోతే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మనకి సేమ్ యాసిటీస్గా ఇదే పిన్ వేయాలని లేదు, మనకి ఆ హోల్స్లో సరిపోయి కొంచెం అడ్జస్ట్మెంట్కి సరిపోతుంది అనుకుంటే మనకి చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అర్థమైనప్పుడు మనకి ఎలా వేయాలి అంటే ఈ పిన్స్ ఎటువైపు ఉన్నాయి అని చెప్పేసి మనం వేసేయచ్చు అనమాట. చూద్దాం మనకి పిన్స్ ఉన్నాయో లేదో, వెయిట్ ఫ్రెండ్స్ చూస్తాను. ఫ్రెండ్స్ ముందే ఏంటంటే మనకి ఈ పిన్ అనేది బయట తీసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చింది కదా, చూడండి ఈ టైప్లో పిన్ కావాలన్నమాట. ఛార్జింగ్ సిసి పిన్ ఫ్రెండ్స్ చూసారు కదా. ఇది రెడ్మీలో వేరే మోడల్ ఫ్రెండ్స్, ఒకసారి సెట్ అయితే చూద్దాం, లేదంటే సేమ్ పిన్ ఇద్దాం అనమాట.
ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా సెట్ అయింది అనమాట. చూడండి, ఈ పిన్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, పేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ కరెక్ట్గా కూర్చుందనమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్స్ పాత పిన్, కొత్త పిన్ వేసాం కదా. ఒక్కసారి ఏంటంటే బ్లోయర్ మీద చేయొచ్చు ఫ్రెండ్స్. బ్లోయర్ మీద మళ్ళీ కొంచెం హీట్ చేస్తే ఇదంతా మళ్ళీ అదుక్కుపోద్ది అనమాట. కానీ మనకి ఏంటంటే కొంచెం చిన్న షోల్డరింగ్ ఉంటుంది, 12 షోల్డరింగ్ రోడ్ ఉంటుంది కదా, దాని మీద రీషోల్డరింగ్ చేయండి అనమాట. చేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఎంతసేపు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, అది మీకు అర్థం అవ్వడం కోసం ఫ్రెండ్స్. నేను బ్లోయర్ మీద తీసి ఒక 5 సెకండ్స్లో, ఒక 10 మినిట్స్లో ఇదంటే ఈ పిన్ తీసేసి పిన్ వేసేసి మనం ఈ పాటికి మనం ఫిట్ చేసేసేవాడిని ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీడియో ఏంటంటే అర్థం అవనాల కోసమే స్లోగా చెప్తున్నాను ఫ్రెండ్స్. అర్థం చేసుకునే వాళ్ళకి అంతే, ఇంకేం లేదు. ఒక 5 సెకండ్స్లో అందరూ చేయగలరు ఫ్రెండ్స్, అందరూ చేయగలరు. కాదు, తెలియని వాళ్ళ కోసమే వీడియో. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ షోల్డరింగ్ చేసేటప్పుడు ఇలా ఒకదానికి ఒకటి కలిసిపోయినాయి కదా ఫ్రెండ్స్, అంటే షోల్డరింగ్ రిమూవర్ అనేది ఇది ఉంటుంది అనమాట. ఇది తెచ్చుకోండి. ఇదేంటంటే మనకు అద్దుకుపోయినప్పుడు షోల్డరింగ్ పేస్ట్ పెట్టి మనకి పేస్ట్లో కొంచెం ఇట్లా చేసిన తర్వాత ఆ షోల్డర్ నట్ పెడితే కొంచెం కలిసిపోయి విడిపోతాయి అనమాట. షోల్డరింగ్ దీనికి అద్దుకుపోద్ది అనమాట. ఆ లెడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, షోల్డరింగ్ లెడ్, అది దీనికి అతుక్కుపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్. చేసాం కదా.
ఇప్పుడు ఒకసారి బ్లోయర్ టచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం బ్లోయర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఏమవుతుందంటే, ఒకసారి నేను హీట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ మీకు మళ్ళీ. చూడండి ఒకసారి బాగా, అంటే మా పిన్స్ మనకి ఆ 5 పిన్స్ అనేది మనకి ప్లస్ మైనస్ కరెక్ట్గా అదుక్కున్నాయా లేదో చూడండి. ఎందుకంటే మనకి ఛార్జింగ్ ఎక్కాలన్నా, మనకి కంప్యూటర్ కనెక్ట్ అవ్వాలన్నా, పీసీకి డి మైనస్ డి ప్లస్ డేటా ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే మనకి దానికి కనెక్ట్ అవ్వాలంటే 5 పిన్స్ షోల్డర్ అనేది కరెక్ట్గా అవ్వాలి. ఒక పిన్ కరెక్ట్గా అవ్వకపోయినా ఈ చివరి ప్లస్ ఆర్ మైనస్ అయితే ఛార్జింగ్ అవుతుంది. మధ్యలో 3 పిన్స్ అవ్వకపోతే మనకి డేటా అనేది మన కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ 5 పిన్స్ అనేది మనకి షోల్డరింగ్ అయినా లేదా కరెక్ట్గా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్ చెప్తున్నా, మనకి బ్లోయర్ మనకి హీట్ చేసి ఆ పాత పిన్ తీసేసాం కాబట్టి, తీసేటప్పుడు మనకి కొంచెం హీట్ ఎక్కువైనా సరే మనం కొంచెం ఇటుపక్క చేసిన ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కనెక్టర్ అనేది మనకి స్టిప్ నుంచి కనెక్టర్ అనేది ఇందులో ఏదైనా హీట్ కరిగిపోయింది అనుకో ఫ్రెండ్స్, ఒక్క పిన్ కరిగిపోయినా ఇదంతా మార్చుకుంటూ వస్తుంది. అంటే మైక్ ఇక్కడే ఉంది కదా బోర్డుకి, ప్లస్ ఈ స్టిప్ అనేది స్టిప్ కనెక్ట్ చేసేది ఇది ఉంది కదా, ఈ కనెక్టర్ ఇది ప్రాబ్లం వచ్చినా మనకి ఇది డైవోడ్ ఉంది కదా, ఈ డైవోడ్స్ కానీ మనకి ఇవన్నీ ఏది ప్రాబ్లం వచ్చినా సరే, ఈ కాంపోనెంట్స్ ప్రాబ్లం వచ్చినా ఏదో ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే మనకి ఈ పిన్ కాకుండా మనకి మార్కెట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బోర్డు అవైలబుల్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ బోర్డు కూడా తెచ్చేసుకుని వేసుకోవచ్చు. ఏంటంటే మన మైక్ పని చేయకపోయినా, ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఈ బోర్డు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, తెచ్చేసుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. కానీ కంపెనీ అంతా మనకి ఇది స్ట్రాంగ్గా మార్కెట్లో అవైలబుల్లో ఉండదు ఫ్రెండ్స్. మనకి ఈ బోర్డు అనేపాటికి మన పిన్ కూడా మంచి పిన్ మనకి స్ట్రాంగ్గా కొనుక్కొచ్చాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఈ చెక్ ఏంటంటే మనం అక్కడ అస్తమానం ఛార్జింగ్ పెడుతూ తీస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడంటే మనకి పిన్ అనేది కింద వాటర్లో పడిపోయిన తర్వాత కొంచెం తడి తగిలినా సరే మనం పెట్టేటప్పుడు ఈ తడి ఏంటంటే ఇలా వెళ్ళిపోయి లోపలికి ఇక్కడ స్టిప్ మీద ఇక్కడ కొంచెం వాటర్లో చెమ్మలా తయారవుద్ది అనమాట. ఇక్కడ ఆ ఫంగస్ పడుతుంది అనమాట. నో ప్రాబ్లం, అది క్లీన్ చేద్దాం. ముందు మనకి అది క్లీన్ చేయకపోయినా ముందు అనేది ఛార్జింగ్ అనేది ఎక్కుతుందా లేదు చూపించిన తర్వాత మీకు నేను అప్పుడు అది క్లీన్ చేస్తాను. ఓకేనా. మనకి ఏంటంటే ఈ స్టిప్ కనెక్ట్ చేయండి. స్టిప్ కూర్చుందా లేదో కరెక్ట్గా చూడండి, అది దానికి కనెక్ట్ అయిందా లేదని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుందాం.
ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మల్టీమీటర్ తీసుకొని ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్కి సప్లై వస్తుందో అది చెక్ చేయండి. ఈ పెన్నుకి ఆ పెన్నుకి తర్వాత ఏంటంటే అక్కడ సప్లై రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ 4.9 ఇందాక అసలు రాలేదు, ఇక్కడ 4.9 వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇందాక మన పిన్ మారకముందు ఏంటంటే మనకి ఇక్కడ 4.9 అనేది రాలేదు. ఫైవ్ వోల్ట్స్ వస్తుంది కదా ఫ్రెండ్స్, చూసారు కదా. మనం వేసిన పిన్ కరెక్ట్, ఓకే, పిన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లం ఉందో చూద్దాం. ఓకే, ఛార్జింగ్ మన పిన్ ఓకే అంటే మనకి ఇక్కడ నుంచి సప్లై అక్కడికి వెళ్ళట్లేదు. ఓకే, బోర్డు తీసేద్దాం ఫ్రెండ్స్. బోర్డు చెక్ చేద్దాం. ఈ కనెక్టర్కి మనకు సప్లై వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ పక్కన కనెక్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ మనకి ఇక్కడ నుంచి సప్లై అనమాట. ఈ కనెక్టర్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ కనెక్టర్లో ఏదో పిన్నికి రావాలన్నమాట. ఫైవ్ వోల్ట్స్ 5.1 వోల్ట్స్ వస్తుంది కదా, దీనికి కనెక్టర్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫంగస్ పట్టిన దాన్ని మనం కొద్దిగా క్లీన్ చేద్దాం. కొంచెం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేద్దాం. క్లీన్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం. సప్లై చెక్ చేద్దాం.
ఫ్రెండ్స్ రావట్లేదు ఫ్రెండ్స్. వేరే బ్యాటరీ కూడా అంటే మీటర్ ఏమన్నా ప్రాబ్లం అనేది వేరే బ్యాటరీ చెక్ చేద్దాం. ఈ బ్యాటరీకి సప్లై వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ సప్లై రావట్లేదు. ఇక్కడ వచ్చేపాటికి మనకి ఈ ఛార్జింగ్ పిన్ వచ్చేపాటికి 5 volts వస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ రావట్లేదు అనమాట. అయితే ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనకి మదర్ బోర్డు ఓపెన్ చేయాలి. ఇన్ కేస్ మనకి జస్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సప్లై ఇక్కడ నుంచి ఒకసారి డైరెక్ట్గా మన జంపర్ వైర్ చూద్దాం, ఎక్కుతుందో చూద్దాం. అది కూడా ఎక్కకపోతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇటువైపు ఏంటంటే ఫస్ట్ ఇటు నా లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి దగ్గర నుంచి మనకి పిన్ ఉంది కదా, ఇదేంటంటే మనకి ఇక్కడ మెయిన్ సప్లై వైర్ అనమాట. ఇక్కడ నుంచి ఇది మెయిన్ సప్లై. ఇది ఈ చివరిది ఉంటుంది కదా, ఈ చివరి పిన్ దగ్గర నుంచి ఒక జంపర్ వైర్ తీసుకోండి. ఇంకా ఫ్రెండ్స్, జంపర్ వైర్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వైర్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నార్మల్గా జంపరు షోల్డింగ్ చేస్తాను అనమాట. తర్వాత ఏంటంటే నేను మొత్తం మనకి ఛార్జింగ్ ఎక్కితే నేను ఫిక్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కాంపోనెంట్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ కాంపోనెంట్ ఈ ముందు భాగంలో ఇక్కడ షోల్డింగ్ చేయండి. అంటే ఇటువైపు కాదు, ఇటు సైడ్. ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం. జంపర్ వైర్ అని ఇచ్చింది ఫ్రెండ్స్, చూసుకోండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి ఈ పిన్ దగ్గర నుంచి మనకి కాంపోనెంట్ ఉంది కదా, ఈ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ మన ఈ కాంపోనెంట్ ఇటువైపు ఇచ్చాను అనమాట. చూడండి, షోల్డరింగ్ చేశాను కదా. ఒకసారి ఛార్జింగ్ వైర్ పెట్టి సప్లై వస్తుందో చెక్ చేయండి. అయినా రావట్లేదు ఫ్రెండ్స్. రావట్లేదు కదా.
ఇప్పుడు ఈ కాంపోనెంట్ అనేది రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కాంపోనెంట్ అనేది రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసి అక్కడ ఇంకోసారి మళ్ళీ జంపర్ వైర్ చూద్దాం, ఇటువైపు వైర్కే. ఒకసారి ఎందుకంటే కాంపోనెంట్ ఏం తీసుకున్నాను ఫ్రెండ్స్, షార్ట్ అయిపోయినా సరే ఆ కాంపోనెంట్ సప్లై డ్రాప్ అయిపోతుంది అనమాట, అందుకే తీసాను. మళ్ళీ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం, సప్లై వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎక్కుంది కదా. అంటే నాకు ఇక్కడ బ్యాటరీ అటు ఇటు కదులుతుంది ఫ్రెండ్స్. మనకి మొత్తం ఫిట్ చేసిన తర్వాత మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి జంపర్ వైర్ అనేది ఇచ్చాం, దాన్ని బట్టి మనకి ఏంటంటే ఇక్కడ సప్లై అనేది ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి జంపర్ వైర్ ఇచ్చాం. చూసుకోండి ఎక్కడ ఇచ్చాను జంపర్ వైర్. ఈ అంటే ఆ కాంపోనెంట్ అనేది పోలేదు ఫ్రెండ్స్, కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చిన తర్వాత దాన్ని తీసేసాను అనమాట. తీయకపోయినా పర్లేదు, ఓకే ఫ్రెండ్స్. డౌట్ వచ్చిందని తీసాను అంతే. ఆ కాంపోనెంట్ మనకి ఈ సైడ్ ఇస్తే మనకి సరిపోతుంది అనమాట. అంటే మనకి ఛార్జింగ్ సైడ్ ఇస్తే మనకి ఈ సైడ్ ఇస్తే మనకి షోల్డింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, గ్రౌండ్కి చేయొద్దు, అటువైపు గ్రౌండ్ వస్తుంది, ఇటువైపు సప్లై వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి సప్లై సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి జంపర్ వైర్ ఎలా ఇస్తామంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పేపర్ అనేది తీసేసేయండి. తీసేసి దాని కింద జంపర్ వైర్ ఇవ్వండి. అర్థమైంది ఫ్రెండ్స్? దాని కింద జంపర్ వైర్ వేసేసి అది చూపిస్తాను మీకు. ఇలా ఇచ్చేయండి, ఇలా జంపర్ వైర్ ఇలా దీని కింద నుంచి ఇచ్చేయండి. కింద కొంచెం గమ్మేస్తే ఫ్రెండ్స్ సరిపోతుంది. ఇలా ఇచ్చేసి కనిపించుకోకుండా ఏంటంటే కొంచెం మనకి బ్యాటరీకి అడ్డం లేకుండా ఇక్కడ పైనుంచి ఇలా సప్లై ఇచ్చేయండి. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎంతసేపు చెప్పానంటే మనకి ప్రాబ్లం, మనకి పిన్ అనుకున్నాం, పిన్ మార్చాం, అవ్వలేదు, అయినా సరే సప్లై వెళ్ళలేదు. ఇంకా ఏంటంటే ఇది కూడా అవ్వకపోతే మన ఐసీ కూడా చూద్దాం. ఇంతవరకు మీకు చాలాసేపు చెప్పారు ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఇదే వర్క్ని మనకి చేసే పనిని ఒక 10 నిమిషాలు, మనకి ఒక 15 నిమిషాల్లో నేను కంప్లీట్ చేయగలను. ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ చేయగలను. కాకపోతే మీకు చూపించాలని చెప్పి ఇంతసేపు మీకు చెప్పాను అనమాట. చాలా మీరు అర్థం చేసుకుంటారని చాలా నిదానంగా చెప్పాను ఫ్రెండ్స్. వీడియో అర్థమైతే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు ఏమీ రాదు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోని ఇంకా మరికొన్ని వీడియోలు చెప్పాలని నాకు
అనిపిస్తుంది అనమాట. ఇంకా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఆ లైక్ వల్ల నాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుందా, ఓకే లైక్ చేస్తున్నారు, ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టొచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట.